ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో రాత్రి కాలంలో చేరొచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. మరి కొండాయిగుంట సంఘానికి సారికి రావటానికి నన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్న పాలుగారు, అలాగే మరి పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను చిన్నవాడిని, అనుభవం లేనివాడిని. మరి ప్రాంతీయ సభలో నన్ను కూడా ఒకరిగా చేర్చినందుకు కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి కొండాయిగుంట సంఘానికి నేను పరిచయిస్తుండే, నేను మరలా నేను పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. కానీ తాడేపల్లిగూడెం ఫీల్డ్ 3వ వార్షికోత్సవాన్ని కాబట్టి చాలామంది కొత్త వారు ఉంటారు కాబట్టి నన్ను నేను ఒక్క 2 నిమిషాలు పరిచయం చేసుకుని నేను ముందుకెళ్తాను. నా పేరు నెహేమియా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇంకా నాకు 7 సంవత్సరాల సర్వీస్ ఉంది. 2 సంఘాల మధ్య నేను పనిచేస్తూ ఉన్నాను. ఒకటి నా స్థానిక సంఘమైన భర్తిపూడని మీకు చాలామంది తెలిసే ఉండొచ్చు. మా నాన్నగారు ఉంటారు అక్కడ, 76 సంవత్సరాలు, ప్రభుదాస్ గారని. ఆ సంఘంలో కార్యక్రమాల్లో పాల్గొంటూ నెలకొకసారి అక్కడికి వెళ్ళి వాక్యం అందిస్తూ, రెండవదిగా నేను ఉంటున్న స్టీల్ ప్లాంట్ సంఘంలో గత 3 సంవత్సరాల క్రితం స్థలము కొని ఒక మందిరం నిర్మించి మరి ఆరాధన చేయటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం. ఈ 2 సంఘాల మధ్య ఒక పట్ల ఉద్యోగం చేసుకుంటూ ఈ 2 బాధ్యతలు చూసుకుంటూ దేవుడిని ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇంకొక వ్యక్తి గురించి మరి చెప్పాలి. మరి నా వెనకున్న రాజబాబు అన్న, ఆయన నాకు వాస్తవంగా అయితే ముఖ పరిచయం లేదు, కానీ 2016లో భర్తిపూడి సంఘంలో కూడికలు పెట్టించాం, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ పెట్టించాం, మహాసభలని. దాంట్లో సికా జోసెఫ్ అని విజయవాడలో ఉంటారు. ఆ బ్రదర్ నాకు చాలా ఆత్మీయుడు. అలాగే వారితో పాటు కొయ్యలగూడెం పిలుపు రాజు గారు, ఇలాగ ఒక 4 సేవకులను పిలిచినప్పుడు సికా జోసెఫ్ అన్న ఆయన వాక్యం అంటే నాకు చాలా ఆసక్తి. ఒక మొదటి రోజు, రెండో రోజు అయిపోయిన తర్వాత, అన్న మీతో పాటు తగ్గగా వాక్యం చెప్పాలంటే ఎవరన్నా మీకు సాటి అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అన్న. ఆయన ఎవరో కాదు, తాడేపల్లిగూడెంలో ఉంటారు రాజుబాబు గారని. మేమిద్దరం స్టేజ్ ఎక్కితే 2 సింహాలు పోరాడుకున్నట్టు ఉంటాయి మా వాక్యాలని చెప్పాడు. ఈయనెవరో నాకు తెలియదు. అప్పుడు నుంచి నేను పిలవాలనే ఆశ కలిగి తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నన్ను నేను పరిచయం చేసుకుని రాజుబాబు గారికి భర్తిపూడి అలాగే స్టీల్ ప్లాంట్లో కూడా పిలిచి నేను మరి వారి వాక్యం విన్నాను. చాలా చక్కగా ఆత్మీయంగా చెబుతారు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే, వాస్తవంగా నేను ఒక్కరోజే నేను వస్తానని చెప్పాను పాలు గారికి. నాకు లీవులు లేవన్నా, మొన్న 10 రోజులు ఉండేళ్ళాను, నాకు లీవులు ఇవ్వట్లేదన్నా, కొద్దిగా ఇబ్బందిగా ఉంది నాకంటే. లేదు రాజుబాబు గారు మిమ్మల్ని రికమెండ్ చేశారు ఈ ప్రాంతీయ సభలకి, కాబట్టి మీరు 3 రోజులు ఉండాలని చెప్పారు కనుక అన్నకి ప్రాంతీయ పెద్దలందరూ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మంచిది. మరి పాలు గారు నాకున్న సంబంధం మీరు అందరికి తెలిసిందే, ఎప్పుడు చెబుతూ ఉంటాను. దావీదు యోనాతాను లాగా ఇద్దరం కూడా పెన వేసుకున్నట్టు ఉంటాం. ఎప్పుడు నేను 2 రోజులకు ఒకసారి ఆయన ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను చేయకపోయినా ఆయనే చేస్తాడు. అయ్యగారు ఎలా ఉన్నారు, అయ్యగారు ఎలా ఉన్నారని. ఈ సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా వాట్సాప్ కాల్ చేసి ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. బ్రదర్ ప్రార్థన చేయండి, పలానా విధం పలానా జరుగుతున్నాం, ప్రార్థన చేయండి అని. అలాగే ఒక రాత్రి పూట నాకు 2 రోజుల క్రితము, ఇప్పుడు కాదు కానీ పోయిన నెలలో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఉంగుటూరు మందిరానికి టైల్ చేస్తున్నాం బ్రదర్, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ డే నైట్ ఫోన్ చేసి బ్రదర్ టైల్స్ వచ్చినాయి కానీ బాగాలేదు, అన్నీ వంకరలుగా ఉన్నాయి, ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఇంకా ఆ రోజు శుక్రవారం అనుకుంటా, ఆదివారానికి ఆరాధనకి వెళ్ళాలి, పరిస్థితి దారుణంగా ఉంది, నాకు టెన్షన్గా ఉంది బ్రదర్ అని ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని పడుకుని పోయారు ఆయన. నాకు కూడా నిద్ర పట్ల, ఇదేంటి ఎప్పుడు ఆ మనిషి ప్రశాంతంగా ఉంటాడు, ఎప్పుడు కూడా టెన్షన్ అనేది ఆ నోటి నిండా వినలేదని అనుకుని ఏం చేయాలి, ఆయనకి ఏం చేస్తే మనము
ఆయన్ని మనము శాంతపరచవచ్చు. నాకేం అర్థం కాలేదు. నాకు 2 పిల్లలు, పాప బాబు అమెరికాలో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేయట్లేదు కానీ చదువుకుంటున్నారు. నా దగ్గర వాళ్ళకి ఫోన్ చేశాను నైట్, అయ్యా మీ దగ్గర ఏమన్నా కొద్దిగా అమౌంట్ ఏమైనా ఉందా అని. మా బాబుకి ఫోన్ చేశాను, డాడీ కొద్దిగా ఉందన్నాడు. పాపకి ఫోన్ చేశాను, పాప కూడా కొద్దిగా అమౌంట్ ఉంది డాడీ అన్నారు. అయ్యా ఇలా పాల్ గారు టైల్స్ వేయడానికి ఇబ్బంది పడుతున్నారు, ఆయన కొంచెం టెన్షన్ పడుతున్నారు, మనం ఆయనకి సహాయం చేద్దామన్నాను. నా బ్యాంక్ అకౌంట్ చూసుకుని కొంచెం మొత్తం కలిసి ఆయనకి తెలియదు. నేను రాత్రే పంపించేశాను. పంపించి ఉదయం మెసేజ్ పెట్టాను, బ్రదర్ ఉదయం టైల్స్ చేయించండి అని. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలంటే, ఆయన మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి, ఆయన మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. ఆయన కష్టపెట్టేవాడు కాదు, ఎవరిని ఒక మాట అనేవాడు కూడా కాదు ఎప్పుడు. కనుక ఈ మాటలు చెప్పకూడదు, కానీ ఆయన యొక్క మెంటాలిటీ గురించి మీకు చెబుతున్నాను. ఎప్పుడు టెన్షన్ పడ్డావు, ఎవరిని కూడా ఒక మాట అనడు అలాంటి వ్యక్తి. సారికి నన్ను పిలిచి వాడుకుంటున్నందుకు కూడా పాల్ గారు, మరి పాల్ గారి కుటుంబం 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 బిడ్డలు ఉన్నారు. కానీ ఈ 2 బిడ్డలు పాల్ గారి పిల్లలు దేవుడిచ్చిన ఆత్మీయ బిడ్డలు అనుకుంటాను. నేను వచ్చానంటే వాళ్ళకి పండగలాగా కూర్చొనివ్వరు, నుంచోనివ్వరు. రాత్రి సతీష్ 4:15 నుంచి వాట్సాప్లో మెసేజ్లు పెడతారు, అంకుల్ బయలుదేరారా 4:15కి. కనుక దేవుడిచ్చిన ఆత్మీయ పిల్లలను బట్టి కూడా ఆ కుటుంబాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది, మనము కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానం చేద్దాం. నాకన్నా అనుభవం కలిగిన వారి సేవకులు గత 2 రోజుల నుంచి మీరు వింటూ ఉన్నారు. పీటర్ రాజు గారు, పెద్దిరాజు గారు, అలాగే మార్కాపురం నుంచి వచ్చిన బ్రదర్. ఆ బ్రదర్ నాకు పరిచయం లేదు, కానీ మీరు వింటూ ఉన్నారు. కానీ ఈ రాత్రి కాలంలో కొద్ది నిమిషాలు, మీకు తెలుసు నేను 5 మాటలు చెబుతాననే మీకు తెలుసు. కనుక 5 మాటలే నేను చెబుతాను. నాకు ఇచ్చిన సమయము 9:30 వరకు నేను చెబుతాను. 45 నిమిషాలు ఉంది. ఈ 5 మాటలు, ఈ 45 నిమిషాలు మనం ధ్యానం చేసుకుని ఒక్క మాట అన్నా మనం ఇంటికి పట్టుకుని వెళ్దాం. ఈ రాత్రి కాలంలో ఒక్క మాట తీసుకెళ్ళి పడుకోబోయే ముందు ఈ దాసుడు ఏం మాట్లాడాడు, దీంట్లో ఉన్న అర్థం ఏంటి, మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడిద్దని మనం ఆలోచన కలిగే ఉండేవారంగా ఉందాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం నేను చదువుతున్నాను. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం నేను చదువుతున్నాను. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఎరుకుని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిచెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలంలో రాళ్ళు గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, నిరంతర స్తోత్రారుడా నీకు స్తోత్రం ప్రభువా. ఈ రాత్రి కాలంలో ఎన్నిక లేని వాడిని, పడి ఉన్నవాడిని, చెడి ఉన్నవాడిని ప్రభువా మా తండ్రి నన్ను లేపి నిలబెట్టి ప్రభువా మా తండ్రి అయా ఈ కొండాయిగుంట సంఘానికి తీసుకువచ్చి ప్రభువా మా తండ్రి నీ మాటలు ప్రభా వినిపించడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అయా మా తండ్రి నీ బిడ్డలు నీ వారు, వాక్యము నీదయ్యా ప్రభా మా తండ్రి నన్ను నీ బోరుగా వాడుకొని ప్రభా అయా మా తండ్రి ఈ వర్తమానంలో ఈ చదవబడిన వాక్యములో అర్థాలు మాకు తెలియచేసి అయా మా హృదయంలో మేము దాచుకునే భాగ్యం మా దయచేయమని వేడుకుంటూ మా ప్రాణప్రియుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన సంఘస్థులారా, ఈ రాత్రి కాలంలో వచ్చిన ప్రియమైన బిడ్డలారా, ఒక 5 మాటలు ఈ రాళ్ళు గురించి మనం ధ్యానం చేసుకుందాం. దీంట్లో దావీదు, దీనికి ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటాను, చాలా మంది చెప్పి ఉంటారు, మీకు చాలా మంది విని ఉంటారు. దావీదు గొల్యాతు యొక్క యుద్ధము గురించి రాత్రి కాలంలో మనం ధ్యానం చేసుకుందాం. దీనిలో నుంచి 5 మాటలు మీకు మీ మనసులో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. రాయి దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. రాళ్ళు విశ్వాసులకు సాదృశ్యముగా ఉన్నాయి. దీంట్లో ఉన్న 5 మాటలు నేను చెబుతున్నాను. అలాగే చిక్కము సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. లోయ లోకానికి సాదృశ్యముగా ఉన్నది.
కనుక ఈ చదవబడిన వాక్యముల నుంచి మనము 5 మాటలు తీసుకుని మనము ఈ రాత్రి కాలంలో మనము వర్తమానాన్ని ముగించుకుందాం. మొదటి మాట చూడండి, మొదటి మాట చదువుతున్నాను చూడండి. 40వ వచనంలో తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయల నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని, మొదటి మాటగా దావీదు మహారాజు ఆ గొల్యాతును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు పట్టుకుని వెళ్ళలేదు, కానీ ఒక కర్ర చేత పట్టుకున్నాడు. ఆ వెళ్ళే ప్రదేశంలో ఆ లోయలోకి వెళ్ళాడు. 5 నున్నని రాళ్ళు ఏరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రాళ్ళు ఎలా ఉన్నాయి ఏమా? లోయలో రాళ్ళు నున్నగా ఉంటాయా? ఒకసారి ఆలోచన చేయండి. రాళ్ళు విశ్వాసులకు సాదృశ్యముగా ఉన్నారని చెప్పుకున్నాం మనము. ఈ రాళ్ళు ఎలాగున్నాయి? నున్నగా ఉన్నాయి. అంటే విశ్వాసి ఎలా ఉండాలి? మెత్తని హృదయం కలిగి ఉండాలి. గమనించండి, మెత్తని హృదయం కలిగి ఉండాలి. 5 ఎందుకు తెలుస్తున్నాడు? చాలా రాళ్ళు ఉంటాయి కదా అక్కడ అని మనము ధ్యానం చేసినప్పుడు కూడా ఈ గొలియాతుకి 5 అన్నదమ్ములు ఉన్నారంట. ఆ విషయంలో 5 రాళ్ళు ఏరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 5 కృపకు సాదృశ్యముగా ఉన్నది. మన దేవుడు కృప కలిగిన వాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి మనము. మన దేవుడు కృప కలిగిన వాడు. అందుకే మొదటి మాటగా చూడండి, మొదటి మాటగా నేను చెబుతున్నాను, రాళ్ళు ఏం చేశాడు ఆయన? ఏరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి మాటగా ప్రత్యేకింపబడిన రాయి. మొదటి మాటగా ప్రత్యేకింపబడిన రాయి. ఈ రాయి ఎక్కడి నుంచి తీశాడు? ఏమా? ఏటిలో నుంచి. ఏటి అంటే లోకానికి సాదృశ్యంగా ఉన్నది. మనం కూడా ఎక్కడి నుంచి ప్రత్యేకింపబడ్డాం? లోకములో నుంచి ప్రత్యేకింపబడ్డాం. గమనించండి, లోకములో నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తము ద్వారా కడగబడి మన దేవుని బిడ్డలుగా, మనము విశ్వాసులుగా, ఆరాధించే బిడ్డలుగా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము సంఘములో చేర్చబడ్డాం. ఈ రాత్రి కాలంలో నువ్వు ఒక దేవుడు ఏర్పరచుకున్న బిడ్డవు కనుక నువ్వు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. నీలో ఒక ప్రత్యేకత ఉంది. అమ్మా, నీకన్నా గొప్పవారు ఎంతో మంది ఉన్నారు, నీకన్నా ధనవంతులు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో, నిన్ను మించిన పోయేవారు ఉన్నారు. కానీ ఆ భాగ్యము దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. కానీ ఈ మందిరంలో కూర్చున్నా, ఈ యొక్క సభల్లో కూర్చున్నా మనకి ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆ వరము నీకు ఇస్తున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మరిచిపోయే వారంగా మనం ఉన్నాం. దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు మందిరానికి నడిపిస్తున్నాడు? ఈ ఆలోచనలన్నీ మనం మర్చిపోయి మనము నమ్ముకున్నా కానీ, దేవుని ఏర్పాటు చేసుకున్నా కానీ మనం ఏం చేస్తున్నామంటే మన పాత పద్ధతులనే మనం ఏం చేస్తూ ఉన్నామో కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఒక విశ్వాసిగా మన జీవితాలను మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుని మర్చిపోతూ ఉన్నాం. దేవుడిచ్చిన అవకాశాన్ని మర్చిపోతున్నాం. దేవుడిచ్చిన వరాన్ని మర్చిపోతూ ఉన్నాం మనము. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఎక్కడి నుంచి? కొన్ని వచనాలు మనం చూసినట్లయితే చూడండి. 2 కొరింథీ 6:14 మనం చూసినట్లయితే, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, ఒక్కసారి మళ్ళా నేను చదువుతున్నాను, ఆగండి. 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా, ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రాత్రి కాలంలో మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? దేవుని బిడ్డలతో చేస్తున్నామా లేదా అవిశ్వాసులతో చేస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకోండి. ఎందుకు ఈ మాట బైబిల్లో రాయబడి ఉంది? మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి. అమ్మా, గమనించాలి. ఈ రాత్రి కాలంలో దేవుడు నిన్ను ప్రత్యేకముగా ఏరుకున్నాడు. లోకములో నుండి దేవుడు నిన్ను ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నాడు. తన బిడ్డగా తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఒక్కోసారి జారిపోతూ ఉన్నాం. మనం ఏర్పాటు చేసుకున్న రాయే, కానీ
దావీదు మహారాజు 5 రాళ్ళు ఏరుకున్నప్పుడు ఒక రాయి జారిపోయింది అనుకోండి, ఏమైంది పరిస్థితి? మళ్ళీ ఏరుకుంటాడే తర్వాత సంగతి. కానీ మనము జారిపోయే ఉన్నవారు ఉండకూడదు. ఇంకొక విషయం మనము గమనించినట్లయితే, చిక్కెంలో 5 రాళ్ళు వేసుకున్నాడు కదా, ఏ రాయి తీసినట్టు బయటికి? ఇవి కూడా ఒక మంచి పాఠాలు మనకి, మనం ధ్యానించగలిగినట్లయితే. ఏ రాయి వచ్చి ఉంటుంది? ఒకటి వేసినప్పుడు నేను అనుకున్నాను, నేను ధ్యానంలో చేసినప్పుడు దేవుడిచ్చిన నాకు ఆలోచన ఏంటంటే, ఏ రాయి అయితే 5వ రాయిగా దాంట్లో వేసాడో అది చేతికి వచ్చి ఉంటుంది. అది నువ్వు చివరి వాడివే, నాకు ఉన్నతమైన స్థానం లేదనో, లేకపోతే నేను పడి ఉన్న స్థితిలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసి రాత్రి కాలంలో ప్రత్యేకముగా ఈ మహాసభలకు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. కనుక మనం చేయవలసింది, మీరు అవిశ్వాసులతో కానీ లేచిన దగ్గర నుంచి మన జీవితాలన్నీ ఎక్కడ ముడిపోయి ఉన్నాయి? ఏమా? అవిశ్వాసులతోనే జోడిపడి ఉన్నాయి. వారితోనే మనం స్నేహానికి వెళ్తూ ఉంటాం, వారు చేసిన పనులే మనం చేస్తూ ఉంటాం. మరి ఎక్కడ బయటకు వస్తాయి అంటే, నీ తెలుసా మీకు? 2-3 విషయాల్లో నేను గమనించింది. ఒకటి, పెళ్లిలో మన పరిస్థితులన్నీ బయటకు వస్తాయి. 2, గృహప్రవేశాలు చేసేటప్పుడు, లేదు పునాదులు వేసేటప్పుడు మన అవిశ్వాసం అంతా బయటకు వస్తూ ఉంటుంది మనకి. పూజలని, ఆ హిందువులు చేసిన ఆచారాలని కూడా మనం ఏం చేస్తామంటే, ఒక్కోసారి ఈ గృహాలు కట్టేటప్పుడు పెళ్లిళ్ళలో కూడా హిందూ ఆచారాలు మనము అనుసరిస్తూ ఉన్నాం. ప్రభు మీద భారం వేసి ముందుకెళ్లే వారంగా మనం ఉండలేకపోతున్నాం. గమనించండి రాత్రి కాలంలో. అందుకే చెబుతున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యమో, వెలుగునకు చీకటితో నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై కావున మీరు వారి మధ్య నుండి బయటకు వెడలు ప్రత్యేకముగా. గమనించండి, దేవుని బిడ్డలుగా మనకు ఒక ప్రత్యేకత ఉండాలి. దేవుని బిడ్డలుగా నిన్ను చూసి ఇంకో కుటుంబము దేవుని మందిరానికి రావాలి. నిన్ను చూసి ఒక కుటుంబం వెనక్కి వెళ్ళకూడదు. వీళ్ళు దేవుని నమ్మిన బిడ్డలు అంటున్నారు, వీళ్ళ పరిస్థితులు ఏంటి ఎలాగున్నాయి, వీళ్ళ మందిరం ఎలాగుంటుందేమో. కాదు. నీకు ఒక ప్రత్యేకమైన జీవితం ఇచ్చినప్పుడు నీ ప్రత్యేకతను కనిపించాలి. అమ్మా, ఒక మాట గమనించాలి. మనము వాక్యము ద్వారానో ప్రార్థన ద్వారానో ఆత్మలు రావచ్చు, కానీ నీకు ఒక ప్రత్యేకమైన ప్రవర్తన ద్వారా నిన్ను చూసే కొంతమంది బిడ్డలు వస్తారు. గమనించండి, కొంతమంది బిడ్డలు దేవుని మందిరానికి రావాలంటే నువ్వు పిలిస్తే, నీ పక్కంటి వారిలో, నీ బంధువుల్లో ఎవరు కూడా పిలిస్తే వారు రావాలి. ఎవరిని బట్టి? నీ ప్రవర్తనను బట్టి రావాలి. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మన జీవితాల్లో ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. మన జీవితాల్లో ప్రభువును నడుచుకునే వారంగా మనం ఉండాలి. ఇంకో మాట చూద్దాం, చూడండి. 1 కొరింథీ పత్రిక 15:33 చూడండి. 15:33 చూడండి. 15:33 మోసపోకడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీరు సిగ్గు కలుగుటగా ఇట్లు మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని. అమ్మ గమనించండి, మన బిడ్డలు ఎవరు సహవాసంలో ఉంటున్నారు, మనం ఎలాంటి సహవాసంలో ఉంటున్నాం, ఒక్కసారి మనలో మనం పరీక్షించుకోవాలి. మొన్న ఈ మధ్యనే నాతో పాటు 90లో జాయిన్ అయిన నా క్లోజ్ ఫ్రెండే, జాయిన్ అయిన దగ్గర నుంచి చెడు అలవాట్లు కలిగిన వాడు, జాయిన్ అయిన దగ్గర 90 నుంచి వాడు సిగరెట్లు అలవాట్లు అన్నీ ఉన్నాయి. వాడు ప్రవర్తన మార్చుకోపోయే వరకే తనకి 2 కూతుళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే బయటికి నెట్టేశారు. నువ్వు మాతో వద్దు, నువ్వు జీతం తీసుకురాకపోవడం సర్వాస్ సంగతి, మమ్మల్ని తీసుకెళ్ళి రోడ్డుకి ఎక్కిస్తున్నావు అని చెప్పేసి ఏం చేశారంటే ఇంట్లో నుంచి నెట్టేశారు. నెట్టివేసినప్పుడు క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి క్వార్టర్స్ తీసుకుని దాంట్లో ఉంటున్నాడు. మరి ఈ వ్యసనాలకు అలవాటు పడి ఉన్నాడు, సిగరెట్లు, మందు, వీటన్నిటికి అలవాటు పడి ఉన్నాడు. ఆ క్వార్టర్స్లో గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్లోకి కొన్ని గొర్రెలు మేపుకునేవాడు వచ్చాడు, గొర్రెలు తోలుకుని. అవి మేస్తా ఉన్నాయి. వీడు ఏం చేశాడంటే, వీడు ఇంకో ఫ్రెండ్ కలిపి ఒక గొర్రెలు లోపల తీసుకొచ్చి ఎమ్మటే మెడకు వచ్చాడు. మరి తిందామనుకున్నాడు,
అమ్ముకుందాం అనుకున్నాడో తెలియదు, కానీ 1 గంట 2 గంటల తర్వాత గొర్రెల కాపరి గొర్రెను ఎత్తుక్కుంటూ వెళ్ళి ఆ ఇంటిలో చూసేవరకు రక్తం ఉంది, గొర్రె అక్కడ ఉంది. వాడు ఎమ్మటే ఏం చేశాడు కదా, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. కటిక వాడు గొర్రెను కోస్తే అది నేరం కాదంట. హ్యూమన్ రైట్స్ ఒకటి ఉన్నాయి. ఏదైనా ఒక జంతువుని బలవంతంగా చంపితే అది కేసు అంట. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నోట్ చేశారు, కేసు కట్టారు, వాళ్ళు జైలు పంపడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఆ గొర్రె 10,000 ఉండడానికి వీళ్ళు ఇప్పుడు ఎంత ఇవ్వబోతున్నారు తెలుసా? అయ్యా నీకు ఒక మంద కొని పెడతాం, గొర్రెల మంద కొని పెడతాం. ఎందుకని? వీడు ఉద్యోగం పోయింది ఇక్కడ. గమనించండి, దుష్ట సాంగత్యము, మోసపోకుడు ఎందుకు చెబుతున్నాను ఒక్కసారి ఆలోచన చేయండి. మన బిడ్డలు ఎవరు సహవాసంలో ఉంటున్నారు? ఇది మనము క్రైస్తవ కుటుంబాలుగా మనము తెలుసుకోవాల్సింది. నీ బిడ్డలు ఎవరితో సహవాసంలో ఉన్నాడు, ఎవరితో తిరుగుతున్నారు, మనల్ని మనము పరీక్షించుకోవాలి, మన కుటుంబాలుగా మనము కట్టుకోవాలి. యాకోబు పత్రిక 4:4 చూడండి. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వ్యభిచారులారా, చదవండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగుడంట. అమ్మా గమనించండి, ఈ వచనము మీ హృదయంలో ఉంచుకోవాలి. మనం ఆ పిలిపే బాగానే చూడండి. యాకోబు రాస్తున్నాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఈ లోకముతో స్నేహం చేస్తున్నావేమో, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా నాకు కావాలని ముందుకు పరిగెడుతున్నావేమో. దేవునికి అది మంచి కార్యము కాదమ్మా, దేవుడు ఇష్టపడేది కాదు. గమనించాలి, రాత్రి కాలంలో ప్రభు బిడ్డగా ఉన్న నువ్వు ప్రత్యేకత కలిగి ఉండాలి. మొదటి మాట ప్రత్యేకింపబడిన రాయి. రెండో మాట చూద్దాం చూడండి. రెండో మాట అక్కడే 40వ అధ్యాయంలో చూడండి. తన కర్ర చేత పట్టుకుని ఏటిలో ఇలా నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకుని తన వద్దనున్న చిక్కములో నుంచుకొని ఉంది. రెండో మాటగా చిక్కములోనున్న రాయి. చిక్కం అంటే ఏం చెప్పుకున్నా ఏమా? సంఘము. నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత, తన రక్తం ఇచ్చి నిన్ను కొన్న తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలి ఏమా? మాట్లాడాలి. ఎక్కడ ఉండాలి మీరు? సంఘములో ఉండాలి. సంఘములో ఎన్నో సంఘాలు ఉన్నాయి ఈ లోకంలో. ఆ సంఘములో ఏముండాలో తెలుసా? అపోస్తల కార్యాలు 2:41 చూడండి ఏముంటుందో. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగగా. అక్కడ మీరు అంకెలు వేసుకుంటే 5 మాటలు కనపడతాయి. బోధ కనపడుతుంది, ప్రార్థన, సహవాసము. ఆఖరి మాట ఎడతెగగా ఉండాలి. ఎడతెగ కంటే ఒకరోజు చేసి మానేసేది. నువ్వు బ్రతికినంత కాలము సంఘములో ఈ కార్యక్రమాలన్నీ కూడా నువ్వు కంటిన్యూ చేయవలసిన వారంగా మనం ఉన్నాం. ఆ రాయి ప్రత్యేకింపబడిన తర్వాత ఎక్కడికి వచ్చింది రాయి? అది ఏమా? మాట్లాడలేదు. ఎక్కడికి వచ్చింది అది? చిక్కములోకి వచ్చింది. చిక్కం అంటే సంఘములోకి వచ్చింది రాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, రాత్రి కాలంలో రక్షింపబడ్డాను, నేను ఫలానా వ్యక్తి ద్వారా రక్షింపబడ్డానన్న నీవు ఏ సంఘానికి వెళ్తున్నావు? నువ్వు వెళ్తున్న సంఘములో ఆరాధన క్రమముగా ఉందా? నువ్వు వెళ్తున్న సంఘములో వాక్యం ఉందా? నువ్వు వెళ్తున్న సంఘములో ప్రార్థన ఉందా? నువ్వు వెళ్తున్న సంఘంలో ఎడతెగగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను బ్రదర్ అసెంబ్లీ నుంచి వచ్చాను. బై బర్తే నేను పుట్టుకతోనే మా తాతగారు. చిన్నప్పుడు నేను ఒక 5-6 సంవత్సరాలు, అంటే 3-4 సంవత్సరాలు నాకు తెలియదు కానీ, తెలియదు కానీ మా తాతగారు ఆ మందిరం ముందు ఉదయాన్నే 6 గంటలకి 7 గంటల ప్రాంతంలో నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని, నాకు ఇప్పుడు గుర్తు ఉంటుంది, ఒక్కోసారి కీర్తన గ్రంథం ధ్యానిస్తూ ఉండేవాడు పెద్దగా. దగ్గర ఆ వయసులో ఆయన 50 కీర్తనలు కంఠస్థంగా చెప్పేవాడు. ఎందుకు చెబుతున్నానంటే బైబిల్ ధ్యానము చాలా ముఖ్యము, మందిరములో ఉండటము కూడా చాలా ముఖ్యము. మన బ్రదర్ అసెంబ్లీ కానీ జీడిఎం సంఘాల్లో కానీ వాక్యం ఉంటుంది.
కానీ తనకు తగ్గట్టు ప్రార్థన తక్కువగానే ఉంటుంది. గమనించండి. మిగతా సంఘాల్లో వాక్యం ఉండదు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, ఆరాధన అంటారు, జనాల్ని గలిబిలి చేస్తూ ఉంటారు. గమనించండి. మనకిష్టమైంది అదే. ఎందుకని? నువ్వు బ్రదర్ అసెంబ్లీ కానీ జీడిఎం సంఘాల్లోకి వస్తే నేను గుచ్చి 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 వాక్యము ద్వారా నేను గుచ్చుతూ ఉంటారు. కానీ మిగతా సంఘాల్లో అలా ఉండదమ్మా. నీకు నీవు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, కానీ ఆదివారం నువ్వు మందిరానికి వస్తే చాలు, కానుకలు ఇస్తే చాలు. ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ వెళ్ళే సంఘములో ఈ 5 ఉన్నాయా లేవో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలి. అది బర్తిపూడి సంఘం, బాపట్ల జిల్లా అయింది. అప్పికట్లని ఆ స్టేషన్ ఉంటుంది, అక్కడే చిన్న పల్లెటూరే మాది కూడా, ఇలాగే ఉంటుంది. దీనికి స్టేషన్, బస్ కన్వీనియంట్ దూరం కానీ మాకు దగ్గరగానే ఉంటాయి. స్టేషన్ దగ్గర ఉంటుంది, బస్ కన్వీనియంట్ కూడా దగ్గరగా ఉంటుంది. మా తాతగారు పూర్వంలో ఆయన ఉన్నప్పుడు మాకు బ్రదర్ అసెంబ్లీలో ఆ ఏరియాలో ఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు, మీకు చాలా మందికి తెలిసే ఉంటుందో లేదు తెలియదు నాకు, రాజశేఖర రెడ్డి గారు పెదనాన్న ఆయన ఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు, ఆయన ఫౌండర్స్ బ్రదర్ అసెంబ్లీకి. జంపరి డేవిడ్సన్ గారు, సిహెచ్ జోసఫ్ అని తెనాలి, ఎన్ ఆనందరావు గారు, వీరందరూ పిల్లర్స్, బ్రదర్ అసెంబ్లీ పిల్లర్స్ ఇది వరకు వాళ్ళు. మా తాతగారు ఆయన ఆశ ఏంటంటే ఒక 5-6 రోజులు మీటింగ్స్ పెట్టించేవాడు మా బర్తిపూడిలో. అప్పుడు ఆ సంఘంలో ఎంతమంది ఉండేవాళ్ళు తెలుసా? ఒక 5-6 ముసలోళ్ళే అప్పుడు ఉండేది. ఈ 5-6 ముసలోళ్ళు ఎంతమందిని పిలిచేవాడంటే 6 ఎంతమంది సేవకులను పిలిచేవాడు. ఒకరోజు చూసేదంట ప్రభుదాస్ రెడ్డి గారు మా తాతగారిని, అన్నా జానన్నా, ఎందుకన్నా మా సమయం అంతా మీరు వేస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఏమో 6 పిలిచారు, ఇక్కడేమో 10 మంది కూడా లేరు, ఎందుకన్నా మేము వేరే ప్రాంతానికి వెళ్ళి మేము సువార్త చెప్పుకుంటాం కదా అన్నాడంట. దానికి మా తాతగారు ఏమన్నారో తెలుసా? మీరు పిలిచారు కాబట్టి, నేను పిలిచాను కాబట్టి మీరు మీ బాధ్యత మీరు నెరవేర్చాలంటే మీరు వాక్యం వెదజల్లి వెళ్ళండి, వాక్యం ఇచ్చి వెళ్ళండి, పందిరి గుంజలకు చెప్పండి, పందిరి గుంజలు ఉన్నాయి, అయ్యే రేపు మీకు సాక్ష్యం అని చెప్పాడంట. తెలుసా మీకు అది? ఆ పందిరి గుంజలు ఇప్పుడు అక్కడ బర్తిపూడి సంఘంలో సాక్ష్యం దగ్గర 120 మంది పైనే ఆరాధన చేస్తారు. పెద్ద మందిరం మాకు అది, ఆ ఏరియాకి. దాంట్లో లేని వస్తువు అంటూ లేదు. మాకు మందిరం కన్నా ఇంకా వేరే ధ్యాసే ఉండదు మాకు. ఎందుకు చెబుతున్నానంటే, ప్రత్యేకింపబడిన తర్వాత నువ్వు ఎక్కడికి రావాలి? మందిరంలోకి రావాలి. చిక్కమంటే మందిరము, మందిరంలోకి నువ్వు మందిరంలోకి వచ్చిన తర్వాత నీ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. బయట ఉన్న ప్రవర్తన మందిరంలో నువ్వు ప్రదర్శించకూడదమ్మా. గమనించండి. మందిరంలోకి వచ్చిన తర్వాత ఒకళ్ళొకళ్ళు తొక్కివేయాలని, నాదే పై చెయ్యి, ఇలాంటి ఆలోచనలు తీసివేయి ప్రభువుకి నిన్ను సమర్పించుకోవాలి. దేవుడు ఏమి చెబితే అది నువ్వు నడిచినట్టుగా మనం ఉండాలి. మన ఇష్ట ఆలోచనలు కాదు మనం చేయవలసింది, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు మందిరంలో చేయవలసింది. జనులు ఎలాగూ ఉండాలో నేర్చుకోమని చెబుతూ ఉన్నాడు. మందిరంలో ఎలాగ ఉండాలో బోధకుడు బోధిస్తుంటే ఆ వచనాలు మనం చూసుకుంటూ ఉండాలి. ప్రవర్తన గురించి మనము సరి చేసుకుంటూ ఉండాలి. గమనించండి. నిన్ను ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకుని ఒక మందిరంలోకి తీసుకొచ్చిన తర్వాత నీలో ఉన్న అహంకారము, నీలో ఉన్న గర్వము, నీలో ఉన్న వేరు విధములైనవి ఆ మందిరంలో నువ్వు చూపించకూడదు. గమనించండి అమ్మా, గమనించండి. చాలా మంది చేస్తుంది ఏంటంటే ఇలాంటి పనులే. మన బ్రదర్ అసెంబ్లీలో స్త్రీలకు అవకాశం ఉండదు కానీ ఇదే ఎత్తి పడుతూ ఉంటారు. స్త్రీలకు అవకాశం లేదు, స్త్రీలను తొక్కి వేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? స్త్రీలను తొక్కి వేస్తున్నారంట. బ్రదర్ అసెంబ్లీ వాళ్ళు తొక్కి వేయటం ఏంటి? వాళ్ళకు ఒక అవకాశం. లేఖనాల ప్రకారము పౌలు ఏం చెబుతున్నాడో ఆ లేఖనాల ప్రకారం మందిరాలు కట్టి ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతున్నారు మందిరాలు. అప్పుడు లేని ఇప్పుడు వస్తున్న ఏంటది? స్త్రీలను తొక్కి వేస్తున్నారంట చాలా మంది. కనుక మొదటి మాట ఏం చెప్పాను? ప్రత్యేకింపబడిన రాయి. రెండవ మాట చిక్కములోనున్న రాయి. మూడో మాట చూడండి. మూడవ మాట మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 49వ వచనం చూడండి.
తన సంచిలో చేయి వేసి అందులో నుండి ఒక రాయి ఒకటి తీసి, అంతవరకే. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి, అమ్మ గమనించండి, ఈ రాయి చిక్కములో నుంచి ఎక్కడికి వచ్చింది? బయటకు వచ్చింది. మూడో మాట, బయటకు తీసిన, మొదట ప్రత్యేకింపబడిన రాయి, రెండవది చిక్కములో ఉన్న రాయి, మూడవది బయటకు తీసిన. అమ్మా గమనించండి, నువ్వు మందిరంలోకి వచ్చావు కదా, విశ్వాసిగా మందిరంలోకి వచ్చావు, అడుగు పెట్టావు కదా. నేను మందిరంలో నిద్రపోమని చెప్పాడు దేవుడు? గమనించండి, మందిర కార్యక్రమాల్లో మనము పాల్గొనాలి. నువ్వు చేయగలిగినది, నువ్వు ఏం చేయగలిగితే అది మనం అది చేయాలి. కానీ మన ఇష్టం వచ్చిన నాకేం పని అప్పచెప్పలేదు, అయ్యగారు నాకేమి చెప్పలేదు, అయ్యగారు నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఇది కాదు మనం చేయవలసింది. నీ బాధ్యత ఏంటో దేవుణ్ణి అడగాలి. నువ్వు నీ బాధ్యత ఏంటో ప్రార్థనలో నువ్వు కనుగొనాలి. అయ్యా, నన్ను ఫలానా సంఘంలో చేర్చావు ప్రభువా, ఆ సంఘంలో నేనేం చేయాలయ్యా? ఆ సంఘం కోసం నేను ఎంతవరకు ఆ సంఘంలో బాధ్యతగా ఉండాలయ్యా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దయచేసి గమనించండి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎంతకాలం నువ్వు సంఘంలో చేర్చబడ్డావు? ఎంతకాలం నువ్వు సంఘంలోకి వెళ్తూ ఉన్నావు? ఆరాధనలో లేచి మాట్లాడగలుగుతున్నామా? చాలా మంది నాది కాదులే అన్నట్టు ఉంటున్నారు. మా స్టీల్ ప్లాంట్ అసెంబ్లీలో ఈ ప్రకటనలో ఇది ముఖ్యంగా అనౌన్స్ చేస్తాం. ఆరాధన చేసే ప్రతి బిడ్డ కూడా లేచి 10-15 నిమిషాలు, 5 నిమిషాలైనా ఆరాధన తలంపులు పంచుకోవాలని మేము చెబుతూ ఉంటాం. లెగవాలి. ఇంకెప్పుడు లెగుస్తావు? యవ్వనమంతా అయిపోయిన తర్వాత, ముసలివాడు అయిపోయిన తర్వాత అప్పుడు లేచి ఉపయోగం ఏంటి? నీ శక్తి ఉన్నప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు నీవు సమర్పించుకోవాలి. అడగాలి దేవునయ్యా, ఈ వారము ప్రభా, నేను ఈ వారము ఆరాధనలో మాట్లాడాలనుకుంటున్నానయ్యా, నాకు ధైర్యం నింపయ్యా, ఏ మాటలు చెప్పాలో నాకు అయ్యా ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా నాకు నడిపింపు దాయిచేయని నువ్వు దేవుని పాదాల దగ్గర పట్టుకుని అడగాలి. నేను ఒకప్పుడు పిరికివాడిని, మా నాన్న దుఃఖపెట్టిన వాడిని నేను చాలాసార్లు. ఆయన మందిరానికి వెళ్ళే ప్రతిసారి కూడా నేను క్రిస్మస్కి ఎక్కువ సెలవులు పెట్టి వెళ్తూ ఉంటాను. మా అత్తగారి గన్నవరమే, అక్కడ నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మా మామయ్య గారు ఎంఆర్ఓగా చేశారు, రిటైర్ అయ్యారనుకోండి. అక్కడ మంచి ఇల్లు ఉంది. మా అత్తగారు ఇప్పుడు కూడా పెళ్ళైన కొత్త రోజుల్లో పెళ్ళైనప్పుడు ఎలా చూసా అలా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గదు. మనకెందుకో దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి నేను ఎక్కువ కూడా గన్నవరంలోనే ఉంటాను. నేను మంచం దిగడానికి తను దింపదు కూడా, నన్ను అన్ని మంచం మీదకే తీసుకొస్తూ ఉంటుంది. ఎలాగంటే నాకు పెళ్ళైన కొత్తలో ఉంగుటూరు అని ఇక్కడే తేలపురం దగ్గర, అక్కడ మా మామయ్య గారు ఎంఆర్ఓగా చేస్తున్నారు. పెళ్ళైన కొద్ది రోజులకి అక్కడ ఒక రోమన్ వచ్చింది. ఏంటో తెలుసా? ఈ ఎంఆర్ఓ గారు అల్లుడు వచ్చిన తర్వాత ఊర్లో కోళ్ళు బతకట్లేదని. మూడు పూట్ల నాటుకోళ్లే, 3 పూట్ల. నేను తినలేను తల్లి అన్నప్పుడు వినేవాళ్ళు మాత్రము ఎందుకు చెబుతున్నాను వినండి, చెబుతున్నాను. 1-2 మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. అలా అలవాటు పడిన వాడు నేను. మా నాన్నగారు దుఃఖపడుతూ మందిరానికి వెళ్తూ ఉండేవాడు. వెళ్ళేటప్పుడు పిలుస్తాడు, అయ్యా రా ప్రార్థనకు రా అనేవాడు. వస్తానని వెళ్ళేవాడు కాదు, మళ్ళీ వచ్చేవాడు. అయిపోయిన తర్వాత నేను పడుకుని ఉండటం చూసి, అయ్యా ఏలీకి జరిగిన పరిస్థితుల్లాగా నన్ను చేయకయ్య అనేవాడు. నాకు ఇప్పుడు అర్థమయ్యేది కాదు. ఎందుకని నేను బైబిల్ చదివేవాడిని కాదు, ప్రార్థన చేసుకునేవాడిని కాదు. నాకు అప్పుడు ఇప్పుడు అర్థమవుతూ ఉంది నన్ను. కొంతకాలం తర్వాత స్టీల్ ప్లాంట్ అసెంబ్లీలో వెళ్ళటం మొదలుపెట్టి, నాకన్నా నా భార్య ముందుగానే రక్షింపడి ఆరాధన చేసే స్త్రీ. అక్కడికి అలవాటు అయిన తర్వాత మెల్లమెల్లగా బుక్స్ కొనుక్కుంటాం అని చదవటం. ఇలా పరిస్థితుల్లో నాకు అసలు దేవుడు ఎలాంటి కోరిక ఇచ్చాడంటే, నేను కూడా లేచి 2 మాటలు చెప్తే బాగుంటుంది కదా. నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ పుస్తకాలు ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి నాకు. వచ్చిన సేవకులందరూ అన్నా ఇంటికి తీసుకెళ్తాను, వచ్చిన సేవకుడని నా దగ్గర తీసుకెళ్ళి, ఎందుకంటే మా నాన్నగారు అందరికి తెలుసు కాబట్టి ఆ ప్రేమను బట్టి ఇంటికి వస్తూ ఉంటారు. నాకు అన్న వాక్యం చెప్పాలనుకుంటున్నాను అన్న, ఎలా చెప్పాలో కొంచెం చెప్పండి అనంటే ఆ పుస్తకాలన్నీ ముందు పెట్టి వాళ్ళని అడుగుతూ ఉండేవాడిని.
వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే అన్న ప్రార్థన చేయండి అని అనేవాళ్ళు, కానీ ఎవరు కూడా చెప్పేవాడు. ఆనందరావు గారు మా ఊరు పక్కనే ఉంటారు. మాకు ఆనందరావు గారు అంటే మాకు నిజంగా అనకూడదు, కానీ ఆయన మాకు ఒక దేవుడు లాంటి వాడు. అక్కడ ఏ కార్యక్రమం కూడా ఆయన లేకుండా మేము చెయ్యం. అలాంటి ఆయనకు కూడా ఫోన్ చేసి, అంకుల్ నేను కొంచెం ఏదో మాట్లాడాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను సెలవు పెట్టి ఒక 10 రోజులు మీతో పాటు వస్తాను, మీతో పాటు నన్ను తీసుకెళ్ళి సంఘాల మధ్య తిప్పండి అన్నాను. సరేరా అన్నాడు. ఆయన మర్చిపోయాడు. ఇలా క్రమంలో సికా జోసెఫ్కి నాకు మంచి ర్యాపిడ్ ఇది ఉండేది, రిలేషన్ ఉండేది. మాటల మధ్య అన్న ఏంటన్నా ఇలా ఉందంటే ఆయన ఒక రోజు, అన్న ఏంటన్నా ఏంటి మీరు ఒక ఎంప్లాయీ ఉండి చదువుకున్నవాడు ఉండి ప్రతి ఒక్కళ్ళు ఎలా చెప్పాలని అడుగుతారేంటి మీరు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడండి అన్న. ఒకే మాట చెప్పాడు, ఇప్పుడుకి నాకు గుర్తు. దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడండి అన్న. సందేశము సమాచారం ఇచ్చేది ఆయనే, మీరు మనుషులను అడుగుతారేంటి అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను వెనక చూడలేదు. ఒకరోజు నేను బర్చిపూడి వెళ్ళినప్పుడు, క్రిస్మస్ రోజుకి వెళ్ళినప్పుడు 2011-10 అనుకుంటాను, మా నాన్నగారిని అడిగాను, ఈ నైట్ నేను మాట్లాడతాను అంటే మా నాన్నగారు ఏమన్నారు తెలుసా? ఆ సంఘం తర్వాత నేను అనుకుంటున్నాను. మా నాన్నగారు ఒక మాట అన్నారు, అయ్యా ఇంకా నువ్వు సావలేదయ్యా అన్నాడు. ఏమన్నాడు? సావలేదంటే ఈ లోకంలో ఇంకా నువ్వు ఉన్నావయ్యా, లోక ఆచారాలను నువ్వు వదలలేదయ్యా నువ్వు, కాబట్టి నువ్వు సావలేదయ్యా అన్నాడు. ఎందుకు నేను చెబుతున్నానంటే గమనించండి, దేవుణ్ణి అడిగితే ఆయన కాదనేవాడు కాదు. ప్రియ యవనస్తులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం మనం నేర్చుకోవాల్సింది, సంఘంలోకి వచ్చిన తర్వాత ఆరాధన చేసి వెళ్ళిపోవటం కాదు. నువ్వు 5 నిమిషాలన్నా లేచి ఆరాధనలో నువ్వు వర్తమానం అందించాలి. మెల్లమెల్లగా నువ్వు ఆరాధనలో వర్తమానం అందిస్తే పెద్దలుగా సేవకుడు నిన్ను గుర్తించి వర్తమానం ఇస్తారు. ఒకరోజు నీకే దేవుడే ఇస్తాడు నీకు, అయ్యా ఈరోజు నువ్వు మాట్లాడాయి అంటే ఎంత సంతోషం నీకు. ఒకసారి ఆలోచన చేయండి. స్టీల్ ప్లాంట్ అసెంబ్లీలో నేను నిలబడి మాట్లాడతానని అనుకోలేదు. 2012లో అలంపురం ఇజ్రాయెల్ గారు మీకు తెలిసే ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అని ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన ఖాళీ ఏర్పడింది. అక్కడ ముగ్గురు ఉండేవాళ్ళు. 3 వారాలు ముగ్గురు మాట్లాడే, ఇజ్రాయెల్ గారు ఒక వారం నలుగురు మాట్లాడేవాళ్ళు. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆ ఖాళీ ఏర్పడింది. ఎందుకో తెలియదు నాకు. శేఖర్ బాబు గారని సంఘ పెద్ద ఆయన, నెహెమ్యా ఈ వారం నువ్వు మాట్లాడయ్యా, ఇజ్రాయెల్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళాడు కదా, ఆ ఖాళీ నువ్వు పూరించయ్యా అన్నాడు. నేను అడిగాను ఆయన్ని, వాక్యం చెబుతానని. నేను వాక్యం బర్చిపూడిలో చెబుతున్నట్టు కూడా ఆయనకి తెలియదు. నేను గమనించండి, ప్రభు పాదాలు పట్టుకుని అడగండి, మీ యొక్క వరము దేవుడు మీకు ఇస్తాడు. ఆరాధనలో 5 నిమిషాలు మాట్లాడండి లేచి, ఆయన జ్ఞాపకం చేసుకోండి, ఆ సిలువను జ్ఞాపకం చేసుకోండి, చాలు. 5 నిమిషాలు చాలు. కనుక సంఘంలో ఊరకనే కూర్చుని వెళ్ళిపోయే కన్నా ఆయన మందిరంలో నువ్వు వాడబడాలి. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వనంలో ఉన్నవారు ఎంతమంది దేవుని పని చేయలేక ఆఖరి దశలో ముసలి ఆ యొక్క వృద్ధాప్యంలోకి వచ్చినాక, అయ్యో నా వయసు అంతా పోగొట్టుకున్నానే, నేను ఒక్క పని కూడా నేను చేయలేకపోయానే అని బాధపడితే ఉపయోగం లేదు. దేవుని అడుగు. నువ్వు దేవుడు అడిగితే నీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. చూద్దాం 3వ మాట, బయటకు తీయబడిన. 4వ మాట చదువుతాం, టైం అయిపోయింది నాకు, 9:30కి ఇంకా పావు గంట. చూడండి 4వ మాట 17:49 చూడండి. 17:49 చూడండి. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో 4వ మాటగా, ఈ 4వ మాట ఏంటి? వడిసెలలో ఉన్న అమ్మ గమనించండి, ఎక్కడుంది రాయి? మొదటి రాయి ప్రత్యేక లోయలో నుంచి ప్రత్యేకత కలిగి బయటకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది అది? ఏమా చిక్కములోకి వచ్చింది. చిక్కములో తర్వాత బయటకు వచ్చింది. బయట తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? వడిసెలలోనున్న. అమ్మా, దేవుని సంఘంలోనూ ఉన్నప్పుడు దేవుని మీద నువ్వు ఆధారపడాలి. నువ్వు మీద ఆధారపడకూడదు. నీకు ధనం ఉండొచ్చు, ఆస్తి అంతస్తులు నీకు ఉండొచ్చు. నాకు పర్లేదులే, 10 తరాల దాకా నాకుంది, నాకు ఏమీ పర్లేదు, ఎవరితో సంబంధం లేదని నువ్వు అనుకోవద్దు. ఎన్నో కోట్లు ఉన్న వ్యక్తులు ఏమైపోయారో తెలుసా మన కరోనాకి? ఏమా
ఏమయ్యారు? చూస్తూ ఉన్నాం. మా సంఘంలో రమణ గారని ఉండేవారు. ఆయన కాకినాడ దగ్గర తిమ్మాపురం. నాతో 2 సంవత్సరాల ముందు చాలా బాగా క్లోజ్గా ఉండేవాడు నాకు. ఆయనకి హార్ట్ బైపాస్ సర్జరీ అయింది. దానికి నాకు తెలీదు. 2 సంవత్సరాలు కలిసి మేము ఉన్నప్పుడు ఆయన చెప్పిన సంగతులు, బ్రదర్ హార్ట్ నాకు వెల్లూరులో తీసి పక్కన పెట్టారు బ్రదర్, 2 గంటలు పెట్టేసి కృత్రిమైన హార్ట్ ఇచ్చి నాకు బైపాస్ చేశారు బ్రదర్ అన్నప్పుడు నాకు చెమటలు పట్టింది. వాళ్ళు గ్యారంటీ 10 సంవత్సరాలు ఇచ్చారంట. 10 సంవత్సరాల దాకా నీకు తిరుగులేదని ఇచ్చారంట. 11వ సంవత్సరం నుంచి నీకు సమస్యలు స్టార్ట్ అవుతాయి అన్నారు. 11వ సంవత్సరం నుంచి ఆయనకి సమస్యలు స్టార్ట్ అయిపోయినాయి. ఒక్కొక్కటి ఆయన దేవుళ్ళు బలపడుతూ ఉండేవాడు. ఎలా బలపడేవాడు అంటే, ఆయన స్ట్రోక్ వచ్చి పార్క్ వాకింగ్కి వెళ్ళి స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంకా చనిపోతారు అనుకున్నాడు. అందరం కూడా, మేము కూడా వెళ్ళి చూడలేకపోయాం. ఆ పరిస్థితుల్లో దేవుడు కనికరించాడు. ఆయన ఇక్కడ స్కల్ ఓపెన్ చేసి లోపల పెట్టేశారు, పొట్టలో పెట్టేసి ఒక 4 రోజుల దాకా మేము చెప్పలేమని చెప్పేశారు వాళ్ళు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు కనికరించి అదల్లా స్వెల్లింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత ఈ స్కల్ మళ్ళీ వేయలేదు, దాన్ని అలాగే ఉంచేసి డిశ్చార్జ్ చేశారు. అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఈ డాక్టర్స్ అంట ఈయన పడుకుని ఉన్నాడని తల దగ్గరికి వచ్చారంట. మాకు ఎలా ఉండదంటే, స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ నుంచి బయటికి కేసెస్ రిఫర్ చేసేటప్పుడు MOU ఉంటుంది. వీళ్ళు క్రెడిట్ లెటర్ పంపుతారు. వాళ్ళు ఎంతైనా రాసుకోవచ్చు, దాంట్లో ఎన్ని లక్షలైనా వాళ్ళు రాసుకోవచ్చు. ఆ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఈయన తల దగ్గర 4-5 డాక్టర్లు చేరంట, అనుకుంటున్నారంట ఈయన పడుకున్నాడని. మనకు అనుకున్న అమౌంట్ రాలేదు, ఇంకొక ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారు? ఇంకొక ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఈయనకు మైండ్లో పడింది అది, అమ్మో ఈసారి నన్ను చంపేస్తారని చెప్పేసి డాక్టర్లు వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని పిలిచాయా, పెళ్ళి ఉందని చెప్పి నన్ను బయటికి తీసుకుపోండి అని చెప్పాడు. ఆ పిల్లలు కూడా అలాగే, అయ్యా మా పెళ్ళి ఉంది, అర్జెంటు పెళ్ళి, మళ్ళీ తీసుకొస్తామని చెప్పి హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. నడవలేడు. పిల్లలు కూడా త్యాగం చేశారు. పిల్లలు ఐర్లాండ్లో ఎక్కడో చదివే ఆ బాబు వచ్చేసాడు, చిన్న అబ్బాయి చదువంతా వదిలేశాడు. 40-50 లక్షలు కట్టి వదిలేసి వచ్చేసి చిన్న పిల్లవాళ్ళ చూసేవాడు. ఒకరోజు మేము హౌస్ విజిటింగ్ అని వెళ్తే ఏం చేస్తున్నాడు తెలుసా? మా గురించి ప్రార్థన చేస్తున్నాడు, మా కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాడు పెద్దగా. ఎంత దండితో కదా. అప్పుడు వాడు సిస్టర్ని అడిగా, ఏంటి సిస్టర్ అంటే, రాత్రంతా చేస్తూనే ఉంటాడు బ్రదర్ ఇలాగే. ఆయన గుర్తు వచ్చినప్పుడల్లా మీ గురించి, మీ భార్య గురించి, విజయభాస్కర్ వాళ్ళ భార్య, అందరి గురించి, సంఘస్థులందరి గురించి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆయన కాపు కులస్తుడు. వాళ్ళ అన్నదమ్ములు ఎవరు నమ్ముకోలేదు. నన్ను పిలిచి ఒక మాట చెప్పాడు, బ్రదర్ నేను చనిపోతే మా అన్నదమ్ములు తీసుకెళ్ళి నన్ను కాలుస్తారు, నాకు అది ఇష్టం లేదు, నేను లెటర్ రాసిస్తాను, నన్ను సమాధి మాత్రమే చేయాలి, మీకు నేను లెటర్ రాసిస్తా. ఎంత నమ్మకమో కదా, ఎంత విశ్వాసమో కదా. చూడండి, అన్ని కులస్తుల నుంచి వచ్చిన వాడు ఎంత నమ్మకంగా ఉన్నాడు దేవుల్లో. కానీ కరోనాకి చాలా ఆస్తిపరుడు, చాలా ఆస్తులు ఉన్నాయి. కాకినాడ హాస్పిటల్లోనే ఆ రాత్రంతా తిప్పారంట. రాత్రంతా సీట్ లేదు, బెడ్ లేదు. ఆఖరి టైంలో తీసుకెళ్ళిన టైంలో చనిపోయాడంట. 44 గంటల 5 గంటల ప్రాంతంలో ఫోన్ చేశాడు, అంకుల్ డాడీ ప్రభు దగ్గరికి వెళ్ళారు, ఎలా చేయాలి మేము సమాధి అని అడిగితే, సమాధి చేయాలయ్యా మీరు, ఎందుకంటే ఆయన కోరిక అది, మీరు చేయమన్నప్పుడు డబ్బులు కొంత అమౌంట్ ఇచ్చి వేరే వాళ్ళ చేత ఆ కాకినాడ ఇక్కడ సమాధుల తోటలో సమాధి చేయించారు. ఎందుకు చెబుతున్నానంటే, కోట్లు కలిగిన వాడు ఏమయ్యాడు? తన ప్రాణాన్ని రక్షించుకోలేకపోయాడు. ఒక విషయంలో మనం గమనించాలి, ఆస్తి అంతస్తు చూసుకుని మనం గర్వపడుతున్నామేమో, కానీ ఇవేమి కూడా రేపు నీతో పాటు రావు. ఉట్టిగా పడేస్తారు, తీసుకుపోయి అంతే. ఇసిరి పడేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ బాడీలన్నీ తీసుకెళ్ళి. వాడు కూడా ఇసిరిపోతూ ఉన్నారు పాపం. కనుక 4వ మాటగా ఒడిసెలలో ఉన్న గమనించండి, ఒడిసెలంటే దేవుని హస్తము, దేవుని చేతిలోకి నువ్వు రావాలమ్మా. నువ్వు దేవుని చేతిలోకి రావాలంటే దావీదు మహారాజు అంటున్నాడు, ఏమిటో తెలుసా? యుద్ధము యెహోవాదే. ఏమంటున్నాడు? యుద్ధము యెహోవాదే. అంటే ఎవరు చేస్తున్నారు యుద్ధం? దేవుడే కదా చేస్తుంది, మనము కాదు చేస్తుంది. దావీదు మహారాజు అనుకోవచ్చు కదా, నేను కదా యుద్ధం చేస్తుందని అనుకోలేదు దేవుడు. దావీదు మహారాజు తన్ను తాను తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చించాడు. మన జీవితాల్లో కూడా
దేవుని చేతిలోకి మనం వచ్చినప్పుడు మనల్ని మనము సమర్పించుకోవాలి. 4వ మాటగా ఒడిశల్లో ఉన్న రాయి. 5వ మాట చూడండి. 5వ మాట చెప్పి నేను ముగించేస్తాను. 1 సమూయేలు గ్రంథము 17:50 చూడండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడైన ఖడ్గము లేక వడిసెలతోనో రాతితోనో ఆ ఫిలిష్తీయుని కొట్టి 5వ మాటగా గొల్యాతును కొట్టి చంపిన రాయి. మొదటి మాట. 2వ మాట. 3వ మాట. 4వ మాట. 5వ మాట గొల్యాతును కొట్టి చంపిన. అమ్మా ఒక మాట. గొల్యాతు అంత దూరంలో ఉన్నాడు, దావీదు అంత దూరంలో ఉన్నాడు. ఆ ఒడిసెలతో కొట్టాడు. దెబ్బ ఎటువైపు తగిలి ఉంటుందంటారు? ఏమా ముదుటేనా? కరెక్టేనా? కరెక్ట్ అది. ఎందుకంటే ఆ కపాలం కూడా ఫోటోలు పేపర్లో వేశారు, ఇక్కడే ఉంది అది. కానీ మనం గుర్తించవలసింది ఏంటంటే, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది రాత్రి కాలంలో, మనం ఒక వ్యక్తిని ఇలా కొట్టినప్పుడు ఎలా పడతాడు? ఏమ్మా వెనక్కి కదా. మరి బోర్లు ఎలా పడ్డాడు? ఏమా ఆలోచన చేయండి. ఆలోచన చేయాలి. దెబ్బ తగిలింది ముందు నుంచి, గొలియాతు పడింది వెనక నుంచి. వెనకంటే ఆ దెబ్బ వెనక నుంచి తగిలింది. ఎవరు కొట్టారు? దేవుడు కొట్టాడు. గమనించండి. ఈ రాత్రి కాలంలో యుద్ధము యెహోవాదే అని బయలుదేరిన దావీదు ఏమంటాడు? నా శక్తి అంటాడా? నేనే చంపానంటాడా సౌలు దగ్గరికి వచ్చి? ఏమా గమనించండి. నీవు దేవుని చేతిలోకి వచ్చినట్లయితే ఆయన అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు. ఆయన అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు, కళ్ళారా చూస్తావు నువ్వు. చూడండి, ముందు నుంచి ఒడిసెలతో కొట్టినప్పుడు ఆ గొల్యాతు ఎలా పడ్డాడు? బోర్లా పడ్డాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? వెనకాల నుండి ఆయన కొట్టవలసిన దెబ్బ ఆయన కొట్టాడు. ఇంకొక మాట మనం చూస్తున్నట్టయితే, ఒడిసెల వేగాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. గురి చూసి కొట్టింది ఎవరు? ఏమో దీనికి దావీదు మహారాజుకి అది తప్పిపో ఉండొచ్చు, కానీ నుదుటి మీదే తగిలేటట్టు చేసింది ఎవరు? దేవుడు కనుక దేవుని హస్తంలో నువ్వు ఉండగలిగితే, దేవుని చేతిలో నువ్వు ఉండగలిగితే, దేవుడు చేసే అద్భుత కార్యాలు మనము చూడగలం. మన ఇంట్లో సమస్య రావచ్చు, శోధనలు రావచ్చు, ఏదొచ్చినా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు నీ సమస్యని క్లియర్ చేసేవాడు ఆయనే. సమస్య నుండి విడుదల చేసేవాడు ఆయనే. ఈ సమస్య నుండి నేను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేవాడు సువర్ణమలే కడగబడతామని చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? నీలో ఆ చిన్నది కూడా, ఆ మట్టి కూడా ఉండటానికి ఆయన ఇష్టపట్ల. ప్రియమైన సహోదరి, రాత్రి కాలంలో మనము నేర్చుకోవాల్సింది 5 మాటలు చెప్పినట్టే. నేను క్లోజ్ చేస్తాను. 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో 5 మాటలు మనము. మొదటి మాట, వాయిస్ రావట్లా, ప్రత్యేకింపబడిన రాయి. రెండో రాయి అస్సలు వెనకాల వాడు అసలు లోనైపట్ల. దయచేసి ఒక్క 2 మాటలు. రెండో మాట చిక్కములో ఉన్న రాయి. మూడో మాట బయటికి తీసిన రాయి. 4వ మాట ఒడిశల్లో ఉన్న రాయి. 5వ మాట గొల్యాతును కొట్టి చంపిన. ఇంకొకసారి చెప్పి క్లోజ్ చేద్దాం. ఇంకొకసారి మొదటి మాట అసలు ఈ వరసే వెనకాల వాడు అసలు వినలేదా? ఏమా వినలేదా? ఇంకొకసారి చెప్పేదా? నేను ఇంకొక అరగంట తీసుకుంటాను. మరలా నేను మాట్లాడిన మీరే చెప్పండి. ఇప్పుడు మొదటి మాట, రెండో మాట, మూడో మాట, 4వ మాట, 5వ మాట. దేవుని స్తోత్రం. ముగిస్తున్నాను. ఎందుకు నేను చెప్పిస్తున్నానంటే, ఇదే మెసేజ్ నేను బర్త్పూర్లో చెప్పినప్పుడు మా తమ్ముడు కొడుకు చిన్నవాడు, ఆడికి 4-5 సంవత్సరాలు ఉంటాయేమో. నేను వచ్చేసిన తర్వాత ఎవరైతే ఆ రోజు ప్రార్థనకు రాలేదో వాళ్ళ కనపడినమ్మటే వాళ్ళని పిలిచి, మా పెద్ద డాడీ వచ్చారు, 5 రాళ్ళు గురించి చెప్పాడు,
అని ఒక్కొక్క మాట చెప్పేవాడట. నిజం చెబుతున్నాను ఇది. మనం ఎక్కువ సార్లు మనం రిపీట్ చేస్తే మనకేమైంది? హృదయంలో అది చాలు కదా, అది చాలు కదా, ఒక్క మాట చాలు కదా. మనం ఏ స్థితిలో నుంచి బయటకు వచ్చామో, ఏ స్థితిలో నుంచి ఎక్కడికి వచ్చామో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో, ఈ 5 మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేస్తాను. తల్ల ఉంచండి. కృప కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, నిరంతర స్తోత్రాలుడా, నీకు స్తోత్రం ప్రభా. ఈ రాత్రి కాలంలో నువ్వు ఇచ్చిన 5 మాటలు బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. దావీదు మహారాజు ప్రభా, మా తండ్రి గొల్యాతును చంపడానికి ఆ రాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ప్రభా, ఈ వాక్య ధ్యానంలో స్పష్టంగా మేము విన్నాం ప్రభా. మా తండ్రి విన్న ప్రతి బిడ్డను కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోయా అయ్యా. వాళ్ళ హృదయంలో ఆ మాటలు దాచిపడే భాగ్యం దాయిచ్చామని అయ్యా. ఇంకో దాసుడు మాట్లాడవలసి ఉంటుండగా నీవే మహిమ పొందమని వేడుకుంటూ మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. చక్కని మాటలు 5 ముక్కలు. ఎన్ని ముక్కలు అండి? 5 ముక్కలు. రేపు కూడా మనకు ముక్కలు ఉంటాయి. 5 రోజులు తినేవి, కానీ ఈ ప్రత్యేకంగా ఈరోజు 5 మాటలు సుధాకర్ గారు పేరు పెట్టారు. 5 మాటలు నెహేమి గారు ఇప్పుడు చెప్పిన 5 మాటలు అంటే గుర్తుండిపోయేలాగా. వాక్యం అంతా గుర్తు లేకపోయినా ఈ 5 మాటలు చక్కగా గుర్తుంటాయి. శ్రేష్టమైన సందేశం అందించిన